ఈరోజు నువ్వు చేస్తున్న పని ఏంటి? ఇళ్ళకి ఇస్తున్న భూములు ఏంటి? ఆ రోజు అదాని డేటా సెంటర్ వచ్చి మేము ఆ రోజు దాన్ని పెట్టడము ఆ కార్యక్రమంలో జరిగిన ఎంఓఏలే కదా ఇవాళ అక్కడికి వచ్చిన ఏదైనా సరే గూగుల్ సెంటర్ వస్తుందంటే దానికి అదే కారణం కదా. రాష్ట్ర ప్రజలు తెలియదు అనుకున్నారా? వాళ్ళే చెప్పారు, మేము కాదు. ఎవరైతే స్వయాన్న వాళ్ళు స్థాపించబోతున్నారో వాళ్ళే వచ్చి చెప్పారు ఆ మాటని. దాన్ని ఏమైనా మేమైనా అమ్మమ్మ మా వాళ్ళు అనుకుంటే మేము బుధాలు ఎగరేసుకెళ్ళలే కదా. ఏదైనా రాష్ట్ర అభివృద్ధి జరగాలి, రాష్ట్రంలో పారిశ్రామిక జరగాలని మేము కోరుకున్నాం. ఎవరైనా సరే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు వచ్చి ఇంత దోపిడీని 5,000 కోట్ల రూపాయలు సంబంధించిన భూమిని ఇచ్చి ప్రయత్నం చేస్తారండి? అలాగే చూస్తే ఏం చేస్తాం? నో, ఇది సాంప్రదాయం కాదని చెప్పి పక్క పెడతాం. స్వయంగా ఆ సంస్థ గీతం సంస్థ అధినేతే కాదు 5,000 కోట్లు కాదు 1,000 కోట్లు దాని అంటే 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. 1,000 కోట్లు అంటే ఏమీ కాదు వాళ్ళకి. ఆ రకంగా మొదటి ప్రశ్నకి సమాధానం కానీ రాష్ట్రపతి అందరినీ కోరుతున్నాను, చూడమంటున్నాను వాళ్ళ దానికి తత్వం ఉందో ఏ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ రాష్ట్రంలో.